హాయ్ అండి, అందరికీ నమస్తే. మిలినియర్ వైఫ్ పార్ట్ 20. అయినా కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్తూ ఉంటే లక్ష్య బాధగా చూస్తూ ఉండిపోయింది. శరీరం అంతా అలసటతో నొప్పి పెడుతున్నా ఆమె మాత్రం ఇంటి పనులు ఆపలేదు. ఆమె ఈ ఇంటి పెద్ద కొడలా, నేను ఈమె కింద ఉండాలా, ఈమె మాట వినాలా అని మా అమ్మగారు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న అనన్య కావాలని నీలక్ష్యను వరుసగా పనులు చెప్తూ ఆమెకు క్షణం కూడా విశ్రాంతి దొరకకుండా చేసి తన ద్వేషాన్ని తీర్చుకుంది. ఎప్పట్లాగే ఆ రాత్రి కూడా సూరజ్ ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని కళ్ళు మళ్ళీ నీలక్ష్య కోసం వెతుకుతూ ఆమె గది వైపుకు వెళ్ళాయి. లోపలికి వెళ్లి చూడగా ఆమె దుప్పటి కప్పుకుని పడుకుని ఉంది. నిన్నంత చెప్పినా ఇవాళ కూడా అదే తప్పు చేస్తుందా? ఈసారి కాస్త గట్టిగానే శిక్షిస్తేనే ఇకపై ఇలా నటించదు అని అనుకుని పక్కనే ఉన్న వంటగదికి వెళ్లి ఒక మగ్గు నిండా నీళ్లు తీసుకొచ్చి ఆమెపై కుమ్మరించాడు. నీలక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. ఆమె శరీరం వణకడం మొదలైంది. అది చూసి సూరజ్ కు తను పెద్ద తప్పు చేశానేమో అనిపించింది. ఏ నీలా, ఏమైంది డియర్ అని అడుగుతూ ఆమె నుదుటిపై చెయ్యి వేసి చూశాడు. ఆమె శరీరం అంతా నిప్పులా కాలిపోతుంది. అయ్యో దేవుడా, నీ ఒళ్ళు ఎంతగా మండిపోతుందేంటి అని బాధగా అన్నాడు. అతని గొంతు విని నీలాక్షి చాలా కష్టంగా కళ్ళు తెరిచింది. సూరజ్ సార్ అని బలహీనంగా పిలిచింది. అతన్ని తాకడానికి చెయ్యి కూడా ఎత్తలేక నీరసంగా కూలిపోయింది. నీలాక్షి, ఏయ్ నీలా అని ఆత్రంగా పిలుస్తూ సూరజ్ వెంటనే ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని తన గదికి తీసుకెళ్లాడు. మంచంపై మెల్లగా పడుకోబెట్టాడు. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. వెంటనే ఫోన్ తీసుకుని వినయ్ చౌహాన్ కు కాల్ చేశాడు. ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఇంకో 10 నిమిషాల్లో నా ఇంట్లో ఉండాలి. లేకపోతే నీ శరీరం మాత్రమే మిగులుతుంది, ప్రాణం మాత్రం ఉండదు. వెంటనే రా అని గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. తిరిగి నీలక్ష్మి వైపుకు చూశాడు. ఆమె శరీరం మరింత వణుకుతుంది. సారీ నీలా, నిన్నట్లాగే సరదాగా నటిస్తున్నావు అనుకున్నాను, అందుకే నీళ్లు పోశాను. నీకు నిజంగా జ్వరం ఉందని నాకు తెలియదు డియర్ అని బాధగా అన్నాడు. అలా మాట్లాడుతూ ఉండగా ఆమె బట్టలన్నీ పూర్తిగా తడిచిపోయాయని అతని దృష్టికి వచ్చింది. ఆమెను తల వంచి కాళ్ళ వరకు ఒకసారి పరిశీలించాడు. అతని చేతులు చిన్నగా వణికాయి. ఇక ఆమె చీర తడిచి అసౌకర్యంగా ఉండటంతో జాగ్రత్తగా దాన్ని మార్చేందుకు మెల్లగా తనని తీశాడు. తడిచిన చీరను పక్కన పెట్టాడు. ఇక తనని చూసి అతని కళ్ళు ఒక క్షణం స్థిరంగా నిలిచిపోయాయి. సూరజ్ కళ్ళు పెద్దయ్యాయి. అయ్యో సూరజ్, ఆమె ఇప్పుడు ఏ స్థితిలో ఉందో చూడు, నువ్వేమో ఇలా చూస్తూ నిలబడ్డావు. ఇదా అలాంటి సమయం అని అతని అంతరాత్మ అతన్ని మంత్రించింది. అయినా సరే ఆలోచనను పక్కన పెట్టి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఇక మార్చి తన నైట్ సూట్ ని కూడా ఆమెకి ఇచ్చాడు. ఇక అర్ధ స్పృహలో ఉన్న నీలక్ష్మి అతన్ని ఆపడానికి ప్రయత్నించిన తీవ్ర జ్వరం వల్ల ఆమెకు ప్రతిఘటించే శక్తి లేకపోయింది. అదే సమయంలో డాక్టర్ వినయ్ చౌహాన్ అక్కడికి చేరుకున్నాడు. అరే సూరజ్, ఏమైంది ఈ సమయంలో ఇలా పిలిచావంటే? ఏదైనా పెద్ద సమస్య అనుకున్నాను రా, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, లేకపోతే ఎవరైనా వింటారు అని అన్నాడు. సూరజ్ అతని వైపుకు కోపంగా చూశాడు. నీలక్ష్మికి చాలా ఎక్కువగా జ్వరం వచ్చింది. అది తెలియకుండానే నేను ఆమెపై నీళ్లు పోసేశాను. చూడు ఆమెకి ఏమైందో అని అన్నాడు. అరే యార్, అంతేనా విషయం? నేనేదో రాత్రిపూట ఫోన్ చేశావంటే నువ్వే కదా ఇంకా వైవాహిక జీవితం ప్రారంభించలేదని చెప్పింది. అందుకే ఆ విషయానికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసాను అని వినయ్ సరదాగా అన్నాడు సూరజ్తో. సూరజ్ ముఖంలో మార్పు గమనించిన వినయ్ వెంటనే సరే సరే కోపడుకో, ముందు ఆమెను పరీక్షిస్తాను అని చెప్పి నీలక్ష్మిని టెస్ట్ చేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. సూరజ్, ఆమె చాలా బలహీనంగా ఉంది, పైగా జలుబు కూడా ఉంది. ఏమైనా చల్లటి పదార్థం తిన్నారా, లేక వర్షంలో తడిచారా అని అడిగాడు. అప్పుడు సూరజ్ ఆమెకు జ్వరం ఎందుకు వచ్చిందో గుర్తొచ్చింది. అవును యార్, నేను చాలా ఐస్ క్రీమ్ తింది అని అన్నాడు. అందుకే జలుబు చేసి దానితో పాటు జ్వరం కూడా వచ్చింది. భయపడాల్సిన అవసరం లేదు. ఇవిగో ఈ టాబ్లెట్లు ఇవ్వు, ఉదయంలోగా జ్వరం తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకురా అని చెప్పి వినయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అటు వినయ్ వెళ్ళిపోయిన తర్వాత మంచంపై జ్వరంతో నిస్సహాయంగా పడుకున్న నీలక్ష్మిని చూస్తూ సూరజ్ మనసు మళ్ళీ ఆమె గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. వినయ్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇక మందు ప్రభావంతో నీలక్ష్మి గాఢంగా నిద్రలోకి జారుకుంది. గదిలో చలి తగ్గేందుకు సూరజ్ ఎయిర్ కండిషన్ ను ఆపేశాడు. ఆమెకు చలి తగలకుండా దుప్పటిని జాగ్రత్తగా కప్పాడు. తర్వాత తాను ఆమె పక్కనే వచ్చి ఉన్నాడు. జీవితంలో తొలిసారిగా ఇలా ఒక అమ్మాయి పక్కన ఉండటంతో అతనికి ఏదో కొత్త అనుభూతి కలిగింది. ఎన్నిసార్లు అటు ఇటు తిరిగినా నిద్ర మాత్రం రాలేదు సూరజ్ కి. చివరకు ఒక చేతిని తలకు ఆనించి పక్కకు తిరిగి నీలక్ష్మిని చూస్తూ ఉండిపోయాడు.
నా నీల, నేను చూస్తే చిన్నపిల్లలా కనిపిస్తున్నావు, కానీ నీలో ఉన్న అమాయకత్వం మాత్రం నీ వయసు కంటే ఇంకా ఎక్కువగా ఉంది అని సూరజ్ మనసులోనే అనుకుంటూ ఆమెను తల నుంచి పాదాల వరకు చూస్తూ ఉండిపోయాడు. సూరజ్ తను మరిచి పూర్తిగా ఆమెని చూస్తూ ఉన్నాడు. అంతలో చలి ఎక్కువగా కావటంతో నీలాక్షి శరీరం వణకడం మొదలైంది. ఆమె శరీరం ఇక ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. చలికి ఆమె పళ్ళు కూడా కొరుకుతున్నాయి. అది గమనించిన సూరజ్ వెంటనే ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా రుద్దాడు. కానీ చలి మరింత ఎక్కువ కావడంతో వెచ్చదనం కోసం నీలాక్షికి తెలియకుండానే అతని గట్టిగా హత్తుకుంది. ఒక క్షణం సూరజ్కి ఏమైందో అర్థం కాలేదు. ఆమె వైపుకు తిరిగి చూడగా జ్వరంలో స్పృహ లేకుండా అతన్ని గట్టిగా హత్తుకుని ఉందని గ్రహించాడు. ఆ దృశ్యం చూసి అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. నాకే నిద్ర రావట్లేదా? నువ్వేమో ఇలా మరింతగా ఇబ్బంది పెడుతున్నావు, అసలే నిద్ర రావట్లేదు అని సూరజ్ మెల్లగా అనుకుంటూ అతడు ఆమెను జాగ్రత్తగా తన హృదయానికి హత్తుకున్నాడు. ఈ కళ్ళ చేయడంతో నీలాక్షికి మరింత హాయిగా అనిపించింది. ఆమె తన ముఖాన్ని ఇక అతని వద్ద దాచుకుని అతని శరీరంలోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా అతని హృదయంపై నిద్రలోకి జారుకుంది. నువ్వు నన్ను పూర్తిగా పిచ్చివాణ్ణి చేస్తున్నావు నీలా అని మనసులో అనుకున్న సూరజ్ ఆమెను జాగ్రత్తగా సర్ది పెట్టాడు. ఆమె నుదుటిపై మెల్లగా ఒక ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఆమె ముఖాన్ని చూస్తూ ఉండగా గతంలోని కొన్ని చేదు జ్ఞాపకాలు ఒక్కసారిగా అతని మనసులో మెదిలాయి. నువ్వు నాకు నిజమైన ప్రేమతో ఒక లోతైన ముద్దు కూడా ఇవ్వలేవా? ముందు నువ్వు నిజంగా అబ్బాయివో కాదో తెలుసుకో అనే గతంలోని గుచ్చుకునే మాటలు మళ్ళీ మళ్ళీ అతని చెవుల్లో మళ్ళీ మళ్ళీ మోగాయి. ఆ జ్ఞాపకాల్లో మునిగిపోయిన సూరజ్ నీలాక్షి గులాబీ రంగు పెదవుల వైపుకు ఒక క్షణం నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. ఎంత విచిత్రమైన అనుభూతి అది! ఇంతవరకు అలాంటి అనుభూతి అతను ఎప్పుడూ ఆస్వాదించలేదు. మద్యం తాగినా కూడా అతనికి ఇంత మత్తు ఎక్కువ ఎక్కలేదు. కానీ కానీ ఆమెను చూస్తూ ఉంటే ఇంతలా ఉందా అని అనుకుంటూ సూరజ్ ఆమెను మళ్ళీ మళ్ళీ చూశాడు. ఇక ఒక్కసారిగా ఒక్కొక్కటి మెల్లగా తనని ముద్దాడుతూ మత్తులో తానే పూర్తిగా మునిగిపోయాడు. ఇక అది క్షణానికి మరింత పెరుగుతూ ఉంది. కేవలం తనని ఇలా చూస్తుంటేనే ఇలా కలుగుతుందా అని తెలుసుకోవాలని ఆమె వైపుకు చూశాడు. సూరజ్ నైట్ సూట్ వేసుకోవడంతో అది ఆమెకు చాలా ఇదిగా ఉంది. అందులో ఇంకొక వ్యక్తి ఈజీగా ఇమిడిపోయేంత పెద్దదిగా అనిపించింది. సూరజ్ కి తనని చూసి అలా చూడాలి అనిపిస్తూనే ఉంది. ఇక ఆ దృశ్యంతో సూరజ్ మనసులో అలజడి మొదలైంది. కానీ నీలాక్షి మాత్రం తీవ్ర జ్వరంతో అర్ధ స్పృహలో ఉండటంతో తనతో ఏమి జరుగుతుందో తెలుసుకునే స్థితిలో లేదు. అయ్యో సూరజ్, నువ్వు హద్దు దాటుతున్నావు. ఇప్పుడు నీలాక్షి కళ్ళు తెరిస్తే నీ గురించి ఏమనుకుంటుంది? ఆమె సమ్మతి లేకుండా ఇలా ప్రవర్తించడం తప్పు కదూ, ఇలా చేయకూడదు అని అతని అంతరాత్మ గట్టిగా హెచ్చరించింది. సూరజ్ ఒక నిమిషం పాటు నీలాక్షిని చూస్తూ ఉండిపోయాడు. తనను అదుపులో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నించాడు. చివరికి ఆమెను మెల్లగా తన గుండెలపై పడుకోబెట్టుకుని తన చేతులలో భద్రంగా హత్తుకుని ఆమెను చూస్తూ ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి ఉదయం ఎంతో అందంగా ప్రారంభమైంది ఆ రోజు. ముందుగా కళ్ళు తెరిచింది నీలాక్షియే. ఏదో తేడాగా అనిపించి తలెత్తి చూసిన ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తను సూరజ్ గుండెపై పడుకుని ఉంది. చిన్న బిడ్డను పొట్టపై పడుకోబెట్టి నిద్ర పుచ్చినట్టు సూరజ్ ఆమె వీపుపై చేయి వేసి హత్తుకుని నిద్రపోతున్నాడు. అది చూసి నీలాక్షికి సిగ్గుతో ముఖం ఎర్రబడింది. రాత్రి జరిగిన విషయాలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించగా ఒక్కొక్కటి ఆమెకు గుర్తుకు వచ్చాయి. ఇక తన తడిచిన బట్టలు కూడా మార్చింది ఎవరు అనే విషయం గుర్తుకు రాగానే ఆమె రెండు చెంపలు మరింత ఎర్రబడ్డాయి. ఇక సిగ్గుతో తన ముఖాన్ని అతని గుండెల్లో దాచుకుంది. అయ్యో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా లేవాలి? మన ఇద్దరం ఎలా నిద్రపోయాం అయ్యో అని ఆలోచిస్తూ ఉండగా ముందు రోజు లేటుగా లేవడంతో అత్తగారు మందలించిన విషయం గుర్తొచ్చింది తనకి. అయ్యో, ఇప్పుడు వెంటనే వెళ్ళాలి, లేదంటే అత్తమ్మ మళ్ళీ తిడతారు అని అనుకుని మెల్లగా అతని మీద నుండి లేవబోయింది. నీలా, నిశ్శబ్దంగా పడుకో డియర్, రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు, నాకు చాలా పెయిన్ గా ఉంది బాడీ అంతా, పడుకో అని సూరజ్ నిద్ర మత్తులోనే ఆమెను మళ్ళీ దగ్గరకు రాగి మెల్లగా వీపుపై తట్టాడు. అయ్యో, ఇవేం మాట్లాడుతున్నారు? నేను నిద్రపోనివ్వలేదంట. అసలు రాత్రి ఏమైంది నాకేమీ గుర్తుకు లేదు అని నీలాక్షి ఆశ్చర్యపోయింది. సోరా సార్ అని మెల్లగా పిలిచింది. చెప్పు నీలాక్షి అని అతను నిద్ర మత్తులోనే అన్నాడు. దయచేసి వదలండి, నేను వెళ్ళాలి అని అంది.
ఆ మాట విని సోరస్ మెల్లగా కళ్ళు తెరిచాడు. తన గుండెపై నీలక్షి పడుకుని ఉండడం చూసి అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఇంతకాలం ఇలాంటి ఉదయం ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు అని మనసులో అనుకున్నాడు. ఇక ఆమె వేసుకున్న తన నైట్ సూట్ ను కూడా అతనికి వ్యతిరేకంగా కుట్ర చేసినట్టే ఉంది. అది సోరస్ గుండెకు ఆనుకుని ఉండగా అతని చూపు ఒక క్షణం ఆమె వైపుకు నిలిచిపోయింది. ఈ రోజే నా ఉదయం నిజంగా అందంగా మొదలయ్యింది నీలా అని మనసులో అనుకుంటూ అతను ఆమెను మెల్లగా తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సార్, ఇది ఏం చేస్తున్నారు? నేనేం చేశాను నీలా అని అమాయకంగా అడిగాడు సోరస్. నేను కిందకి వెళ్ళాలి, దయచేసి నన్ను వదలండి. నిన్న రాత్రి కూడా నేను నన్ను వదిలేయమని చెప్పాను, కానీ నువ్వు విన్నావా? మరి ఇప్పుడు నేను మాట వినాలా? ఏం అంటూ ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. అదొకటే కాదు, నువ్వే నా దగ్గరకు వచ్చి ఉన్నావు, అందుకే నేను నిన్ను దగ్గరగా ఉంచాను. కానీ నిజంగా చెప్పాలి అంటే నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు నీలా. నీ దగ్గరగా ఉన్న క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అంటూ అతను ఆమెను మరింతగా దగ్గరయ్యాడు. అతను అలా అవగానే నీలక్ష సిగ్గుతో తన 2 చేతులతో నోరు కప్పుకుంది. ఇక అతను నవ్వుకుంటూ ఆమెను చూశాడు. ఏమైంది నీలా? నేను కిందకి వెళ్ళాలి, దయచేసి నన్ను వదలండి. ఆమె గొంతులోని నీరసాన్ని గమనించిన సోరస్ వెంటనే ఆమె మెడపై చేయి వేసి చూశాడు. నీలా, నీకు ఇంకా పూర్తిగా జ్వరం తగ్గలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా ఉండు, రెస్ట్ తీసుకో. నాకు కూడా నిద్రగా ఉంది, మన ఇద్దరం కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం. లేదు లేదు, నేను కిందకి వెళ్ళాలి, దయచేసి వదలండి అని మళ్ళీ వేడుకుంది. ఆమె మొండితనంపై చిరాకు పడిన సోరస్, నేను చెప్పాను కదా ప్రశాంతంగా పడుకుని రెస్ట్ తీసుకొని అంటూ ఆమెను మెల్లగా తన గుండెలపై ఆనించి చిన్నపిల్లలను ఊరడించినట్లు వీపు మీద నెమ్మదిగా తట్టాడు. ఇంకేం చెప్పినా వీరు వినరు అని అనుకున్న నీలాక్షి నిశ్శబ్దంగా అతన్ని హత్తుకుని అలానే ఉంది. ఎందుకో ఆ క్షణం ఆమెకు ఎంతో సేఫ్టీగా అనిపించింది. చిన్నప్పటి నుంచి ఒంటరిదనమే తెలిసిన ఆమెకు నేను నీకున్నాను అన్నట్టుగా సోరస్ చూపిస్తున్న ఆప్యాయత ఆమె మనసును హత్తుకుంది. అతని ప్రేమ ఆమె హృదయాన్ని మెల్లగా కరిగించింది. జ్వరం, మందుల మత్తు ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో కొద్దిసేపటికి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. అటు హాల్లో అందరూ ఒక చోట చేరి ఉన్నారు. అత్తమ్మ, చూసారా? మీరు అనుకున్నట్టుగానే ఇంకా సూరజ్ అన్నయ్య గారు గది నుంచి బయటికి రాలేదు. ఇక మీ మాటకు విలువ ఇవ్వదలుచుకోలేదని నిర్ణయించుకుంది. ఈ ఇంటి పనులు చూసి అమ్మాయిగా వచ్చిన ఆమె ఇప్పుడు ఇంటి పెద్ద కోడలిగా వ్యవహరిస్తుంది. మీరు ఆమెను చూసి ఒక్కసారి అడగండి, తను ఏమనుకుంటుందో. ఎవరిని ఏం అడగాలి అనన్య అని చెప్పుకుంటూ సోరస్ మెట్లపై నుంచి కిందకి దిగుతూ అక్కడికి వచ్చాడు. మరి చూద్దాం అనన్య ఏం చెప్తుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో.